టెన్సెస్ టాపిక్లో భాగంగా ఇంతవరకు మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్ గురించి 8 వీడియోలలో తెలుసుకున్నాం. ఈ వీడియో నుంచి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుంటాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ పేరులోనే ఉంది. ప్రజెంట్ అంటే వర్తమానము, ఇప్పుడు. కంటిన్యూస్ కొనసాగుతున్న, జరుగుతూ ఉన్న యాక్షన్స్, పనుల గురించి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది చూద్దాం. ముందుగా ఒక వాక్యం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్టు ఉండాలి ఫస్ట్, అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్, కర్త అంటాం తెలుగులో. తర్వాత యామ్ ఆర్ ఈస్, ఈ మూడింట్లో ఏదో ఒకటి రావాలి. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటాము, లేదా బీ ఫార్మ్స్ అని కూడా అంటాం. తర్వాత V1 వెర్బు, దానికి ING ఉండాలి. తర్వాత ఆబ్జెక్టివ్. ఈ విధంగా రాసినప్పుడు అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ అవుతుంది. సరే, ఏది ఎప్పుడు ఉపయోగించాలి అంటే ఐ, నేను అనే సబ్జెక్ట్ని ఉపయోగిస్తే దాని పక్కన యామ్ రావాలి. అదేవిధంగా యు, వి, దే ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు వాటి ప్రక్కన ఆర్ ఉపయోగిస్తాము. అలాగే హీ, షీ, ఇట్ సింగిల్ నౌన్స్ సబ్జెక్టుగా ఉంటే వాటి ప్రక్కన ఈస్ని ఉపయోగిస్తాం. అవి ఉపయోగించిన తర్వాత వెర్బ్ రాస్తాము, దానికి ING, తర్వాత ఆబ్జెక్ట్ అవసరమైతే ఆబ్జెక్టు, లేదంటే అంతవరకు రాసిన సెంటెన్స్ ఫుల్ మీనింగ్ ఇస్తుంది. ఐ యామ్ రైటింగ్ నౌ, నేను ఇప్పుడు వ్రాస్తూ ఉన్నాను అంటే ఈ మాట చెప్పేటప్పుడు నేను రాస్తూ ఉండాలి, అదనమాట. యు ఆర్ లిజనింగ్ నౌ, మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. యు కాబట్టి ఆర్, ఐ కాబట్టి యామ్. వీ ఆర్ ప్లేయింగ్, మేము ఆడుకుంటూ ఉన్నాము. దే ఆర్ వాకింగ్, వాళ్ళు నడుస్తూ ఉన్నారు. చిల్డ్రన్ ఆర్ రీడింగ్, పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. హీ ఈజ్ సింగింగ్ నౌ, అతను పాట పాడుతూ ఉన్నాడు. షీ ఈజ్ డ్రాయింగ్ ఏ పిక్చర్, ఆమె ఒక పిక్చర్ను బొమ్మ గీస్తూ ఉంది. ద హార్స్ ఈజ్ రన్నింగ్, గుర్రం పరిగెడుతూ ఉంది. రాణి ఈజ్ వాచింగ్ టీవీ నౌ, రాణి ఇప్పుడు టీవీ చూస్తూ ఉంది. ఇక్కడ ఐ, యు, వి, దే, చిల్డ్రన్, హీ, షీ, ఇట్, దే, రాణి ఇవన్నీ సబ్జెక్ట్స్, కర్తలు, పనిచేసేవాళ్ళు. ఇక్కడ వాటి పక్కన వచ్చినవన్నీ హెల్పింగ్ వెర్బ్స్, ఉన్నాను, ఉన్నాడు, ఉంది చెప్తున్నాము. ఏం చేస్తున్నారు అంటే పని వెర్బ్ చెప్తున్నాం, దానికి ING. ఎప్పుడు అంటే ఇప్పుడు. ఈ విధంగా ఎట్ ప్రజెంట్ ఒక పని జరుగుతూ ఉంది, ఎవరు చేస్తున్నారు అని చెప్తే అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సెంటెన్స్ అవుతుంది. ఇలా సబ్జెక్టు, తర్వాత యామ్ ఆర్ ఈజ్ ఏదో ఒక పదము, తర్వాత వెర్బ్కి ING, తర్వాత ఆబ్జెక్టు, ఇలా రాస్తే అది ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ అవుతుంది. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ గురించి మరికొంత సమాచారం ముందు వీడియోలో తెలుసుకుందాం.